టు వార్తా 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్తీ మద్యం కేసుల్లో కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరిక. ప్రజల ప్రాణాలతో ఆటపట్టే వారిని తప్పకుండా జరిమానా చేస్తామని స్పష్టం. అసలైన దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. సచివాలయంలో రైతు నేస్తం ప్రారంభించిన మంత్రి తుమ్మల. రబీకి విత్తనాలు సబ్సిడీపై రైతులకు పంపిణీ. వ్యవసాయోత్పత్తి పెంపుతో రైతుల ఆదాయం పెంచే సంకల్పం. విత్తన నాణ్యతపై అధికారులకు కఠిన సూచనలు. పేర్లింగంపల్లి బస్తీ దవాఖానాపై హరీష్ రావు ఘాటు విమర్శలు. మందుల సరఫరా పరీక్షల కొరతలను ఆవేదనతో తెలియజెప్పిన మాజీ మంత్రి. బస్తీ దవాఖానాల పనితీరును వెంటనే మెరుగుపరచాలని డిమాండ్. జూబ్లీహిల్స్ అభివృద్ధి లేకపోవడంలో బీఆర్ఎస్ పై బండి సంజయ్ మాటల దాడి. పన్ను డబ్బుతో విలాస జీవితం గడుపుతున్నారని బండి ఆరోపణ. హామీలు ఎన్నికల సమయంలో మార్చిపోతున్నాయని బండి విమర్శ. తిరుమలలో కుండపోత వర్షం, భక్తులకు ఇబ్బంది. భక్తుల సౌకర్యానికి దేవస్థానం ప్రత్యేక చర్యలు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్త సూచనలు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలనే లక్ష్యంతో సచివాలయంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రబీ 2025-26 సీజన్కు సంబంధించిన వేరుశెనగ, పొద్దుతిరుగుడు, కుసుమ విత్తనాలను సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తి పెంపుతో పాటు రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి రాష్ట్ర సమృద్ధికి పునాది అని చెప్పారు. రైతులు సాంకేతిక పద్ధతులు అవలంబించి ఉత్పత్తి పెంచాలని సూచించారు. విత్తనాల నాణ్యతను అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు. పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమోద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కోటి ఆర్థిక సహాయం ప్రకటించారు. పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమ విధి నుంచి 16 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు తెలిపారు. అదనంగా 300 గజాల స్థలం కేటాయించి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. పోలీస్ సిబ్బంది సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న తన భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి ₹8 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రాష్ట్రంలో కల్తీ మద్యం ఘటనలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవలి మరణాలన్నీ కల్తీ మద్యం వల్లేనని ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజమైన దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే వ్యక్తులపై ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కనికరించదని హెచ్చరించారు. కల్తీ మద్యం విక్రయాన్ని మూలంతోనే నిర్మూలించే కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమాలపై సమాచారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను. లా అండ్ ఆర్డర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న గూగుల్ పెట్టుబడులు
15 బిలియన్ US ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే, వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక నమ్మకం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 15 బిలియన్ US డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రపంచానికి ఒక హబ్బుగా తయారవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ, ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే మరిగా డేటా సెంటర్తో, గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సమాజంలో అశాంతి సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. నాకెప్పుడూ భయం లేదు. మీ అందరికీ తెలుసు, మీరందరూ త్యాగాలు చేస్తున్నారు. మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను. నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ప్రజలకు భద్రత కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను. దాని ఫలితమే 2023లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా నేను భయపడలేదు. ప్రాణం అనేది తాత్కాలికం, మనం చేసే పనులు అనేది శాశ్వతం. అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా. జూబ్లీహిల్స్ ప్రాంతంలో మురికి కుప్పలు పేరుకుపోవడానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. సైకిల్ కూడా లేనోడు ఇప్పుడు కార్లలో తిరుగుతూ కిలోల కొద్ది బంగారం ధరించాడని ఎద్దేవా చేశారు. కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. నియోజకవర్గంలో కనీస రహదారులు కూడా సరిగా వేయలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ప్రజల పన్ను డబ్బుతో విలాస జీవనం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై ఒక్క అడుగు ముందుకు వేయని వారు ఎన్నికల సమయాన ప్రజల ముందు వచ్చి మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ తోడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇలా వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 3,000 ఇస్తానని ఆడోళ్లకు, ఎక్కడైనా 3,000 ఆడోళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇలా కమ్యూనిటీ భవనాలు కట్టిస్తున్నారు, అవి లేవు. ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి లేవు. మొత్తం రోడ్లు వేస్తున్నారు, అవి ఇలా బీఆర్ఎస్ పార్టీలు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఏఐసీసీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని ఆయన స్పష్టం చేశారు. దానం నాగేందర్ పేరుతో నీతి గురించి మాట్లాడుతున్న కేటీఆర్ తలసాని సబితమ్మకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఆ నీతి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. బావ బామ్మర్దులు ఇద్దరూ చెరోవైపు తిరుగుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీసీ బంద్ సమయంలో కేటీఆర్ కనిపించకపోవడం ఆయన దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు ప్రజల సమస్యలపై మాట్లాడే స్థితి కోల్పోయారని దయాకర్ అన్నారు. ఆకాశాన్నంటే విధంగా తెలంగాణ ప్రజల్ని బందిపోట్ల కంటే ఘోరంగా దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీ 4 నాయకులు ఈరోజు కాంగ్రెస్ విమర్శించే స్థాయికి వచ్చిందా? ఇలా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్లో ఉంటే ఇదేంటి ఇట్లెట్లా ఉంటుంది అనని ఆశ్చర్యపోతున్నవే. మరి ఆ రోజు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు మంత్రివర్గంలో ఎట్లా ఉందో మీకు అప్పుడు సోయలేదా? కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సబితాయిందర్ రెడ్డి గారి పేరు మీ మంత్రివర్గంలో ఎట్లా చేర్చుకుందో మీకు సోయలేదా? మీ అవినీతి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు. కానీ ఈరోజు మీ అవినీతి చేసిన దాని రోజుల్లోనేమో మీరు నీతివంతులైనట్టు ప్రచారం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ అవినీతి మీకు కనబడుతున్న పరిస్థితి. 150 సంవత్సరాలకు దగ్గరొస్తున్న పార్టీ ఏఐసీసీ. మీ పార్టీ ఆస్తులు, కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చూద్దామా? ప్రపంచంలోనే నాకు తెలిసి అత్యంత అవినీతికరమైన పార్టీగా ఇలా బీఆర్ఎస్ వస్తుంది. ఒక ఉద్యమ పార్టీగా పనిచేసినామని చెప్పుకునే మీరు ఈ 10 సంవత్సరాల్లో ప్రజల సొమ్మును దోచుకోవడమే కాకుండా పార్టీ నిధులను కూడా పెంచుకున్నారు. లక్షల కోట్ల రూపాయల తెలంగాణ సంపదను దోచుకోవడం ఒక ఎత్తు అయితే, పార్టీకి కూడా నిధులను సమకూర్చి దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో దానం నాగేందర్ పేరు ఉండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీ కోసం క్యాంపెయిన్ చేస్తున్నారనే ప్రశ్నలు విసిరారు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీగా మారిందని ఎద్దేవా చేశారు. మా పార్టీలో గెలిచిన నాయకులను తమ జాబితాలో పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ నైతిక పతనానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. స్పీకర్ దగ్గర ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలకు నిజం తెలిసేలా తాము నిరంతరం పోరాడతామని తెలిపారు. స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా వస్తుందా? దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్. ఏమైనా నీతి ఉందా వాళ్ళకు? ఏమైనా రీతి ఉందా? అసలు ఏమైనా ఇజ్జత్ ఉందా అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీకి. ఎంతసేపు కొట్లాడుకున్నాడు, ఎంతసేపు అని. ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారిన వాళ్ళకి ఏమైనా సిగ్గుందా? అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యమైంది. నాకు అర్థం కాదు. చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్లో పోయినా, అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా. నాకు ప్రజల మేమేదో పెద్ద పొడి చేసినాం, అద్భుతాలు చేసినాం, 2 ఏళ్లలో విజయోత్సవాలు చేస్తారు కదా, చేయి రాండ్రి ఎలక్షన్లకు. ఎవరు వద్దన్నమా? అల్టిమేట్ ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ. దానికి నాయకుడు ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు. ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ, ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో, మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే, మా పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అబద్దాలు, లే మేము పార్టీ మారలేని అబద్దాలు. బయటనేమో స్టార్ క్యాంపెయినర్లలో ఏఐసీసీ లిస్ట్ ఇచ్చింది. అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు. తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జెడ్పీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి ఎస్పీని తాను ఎప్పుడూ చూడలేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. రాళ్ల దాడి జరుగుతుంటే ఇంట్లో కూర్చుని ఘర్షణ పూర్తయ్యాక బయటకు వచ్చారని ఆరోపించారు. తాడిపత్రిలో క్రైమ్ తగ్గకపోవడానికి కారణం పోలీస్ వ్యవస్థలోని లోపాలేనని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడంతోనే నేరాలు తగ్గాయని చెప్పారు. ఎస్పీ తన విధుల్లో విఫలమైతే బాధ్యత తప్పదని హెచ్చరించారు. ప్రజల రక్షణ కోసం నియమించుకున్న అధికారులే నిర్వీర్యంగా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించిన మనుషులకి నా ప్యాంటు మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరం తిరుగుతావా? గలాటా జరుగుతాడే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏసీ వస్తాడు. ఎవరు సీన్ లైక్ దిస్ అని స్టైల్గా చెప్తావా ప్రెస్ మీట్లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ పోతే బయటికి రాలేవు. You don't know how to respect people. రాష్ట్రంలో చట్ట వ్యవస్థ అదుపు తప్పుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తున్నాయని అన్నారు. ప్రజల ప్రాణాలు సురక్షితంగా లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, న్యాయం కోసం ప్రజలు రోడ్లపైకి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సమస్యలకు పరిష్కారంగా హత్యలు జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. పోలీసులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది. సామాన్యులు గత 15 మాసాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలోనే అనేక ఇన్సిడెంట్స్ చూసాం. ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. భార్య, పిల్లలు, మనవలు అందరూ కూడా. సీనియర్ నాయకుడు, రెండోసారి జెడ్పీటీసీ, మూడోసారి జెడ్పీటీసీ, గతంలో వైస్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం, సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంది. అలాగే అనేక గిరిజన సమస్యల మీద ఎప్పటికప్పుడు అటు జిల్లా పరిషత్లో కానీ లేదా అనేక రివ్యూ మీటింగ్స్లో కానీ ఆయన గలమెత్తినటువంటి సందర్భాలు చూసాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ, ప్రజా సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చూపించినటువంటి చొరవ కానీ డెఫినెట్గా అభినందనీయం. సరే, భూమి ఆయిందా లేకపోతే ఇంకొకరిదా ఎవరిదైనా పక్కన పెట్టండి, కానీ ఏంటి, ఎవరిది, ఎలాగా, హద్దులు ఏంటి అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకొని చేసుంటే అసలు ఆయన ప్రాణం మీదకి వచ్చేది కాదు కదా. ఈరోజు ఈ స్థాయికి, ఇంత పెద్ద స్థాయికి ఇష్యూ రావడానికి కారణం కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, లా అండ్ ఆర్డర్ మీద ప్రజలకి కనీసం భయం లేకపోవడం, వీటన్నిటి కూడా ఇవి కారణాలుగా కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడే వారు కుటుంబ సభ్యులు కూడా అడిగారు. నేను కూడా కలెక్టర్ గారితో వాళ్ళతో చర్చించడం జరిగింది.
వారు వచ్చి దీనికి తక్షణంగా మేము మా అధికారులను పంపిస్తాం, పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మొన్న కందుకూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం. డైరెక్ట్ కారుతో వెళ్ళి మనుషుని గుద్దించి చంపేశారు. చచ్చిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ కారుతో మట్టిని చంపించేశారు. 20 రోజులు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. అంటే ఇష్యూ ఎక్కడన్నా ఫ్లేరప్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే తప్ప ఇది ఇష్యూగా మేము గుర్తించం అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప, అసలు గుర్తించకపోతే ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలి ఉంది. సో ఇందులో ఇష్యూస్లో ఎవరైతే ఒక 6గురిని ఎంతమంది కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి కారకులైనటువంటి అజయ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే శేర్లింగంపల్లి వస్తీ దవాఖానాను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు పలు అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు పేదలకు ప్రాణాధారంగా నిలిచాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ దవాఖానాలకు సుస్థి పట్టిందని విమర్శించారు. గత 6 నెలలుగా వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. B12 హార్ట్ టెస్టులు 50 రకాల మందులు అందుబాటులో లేవని పేర్కొన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి ప్రభుత్వం మద్యం టెండర్లపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. వాళ్ళు న్యాయం చేయగలుగుతారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి. చెప్పడం ఏం చెప్తున్నారు, 1వ తారీఖుకే అందరికీ జీతం ఇస్తున్నామన్నారు. మరి వీళ్ళకి 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఆ డాక్టర్ గారికి, ఆ స్టాఫ్ నర్స్ కు, అక్కడ పనిచేసే కంపౌండర్ కు జీతం వచ్చే పరిస్థితి లేదు. జీతం సంగతి అట్లుంటే మందులన్నీ ఉన్నాయా? నేను డాక్టర్ గారిని, స్టాఫ్ నర్స్ ని అడిగాను. ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేనున్నప్పుడు 110 రకాల మందులు బస్తీ దవాఖానలో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా అని అడిగాను. అంటే 60-70 రకాల మందులు ఉన్నాయి సార్, ఒక 40-50 రకాల మందులు లేవు, సప్లై లేదు సార్ అన్నారు. అంటే 40-50 రకాల మందులు ఇవాళ బస్తీ దవాఖానలో పేదలకు అందుబాటులో ఉండడం లేదు. చిన్న చిన్న సిరప్స్ గాని, బేసిక్ గోళీలు కూడా ఇవాళ బస్తీ దవాఖానలో అందుబాటులో ఉండడం లేదు. అంటే 40-50 రకాల మందులు లేవు. అక్కడ పేషెంట్స్ ను పలకరిస్తే ఏమంటున్నారంటే, సార్ కొన్ని గోళీలు ఇస్తున్నారు, కొన్ని బయటకు చిట్టి రాస్తున్నారు, కొనుక్కోమంటున్నారు, లేకపోతే కొండాపూర్ ఆసుపత్రికి పొమ్మంటున్నారు, కానీ మాకు అన్ని రకాల వైద్యం ఇక్కడ అందుబాటులో దొరకడం లేదు అంటున్నారు. అదేవిధంగా టెస్టులు చూస్తే B12 టెస్ట్ గాని, విటమిన్ D3 టెస్టులకు రీఏజెంట్స్ లేవట. అంటే మిషనరీ అంతా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది. ఆ టెస్ట్ చేయడానికి కావలసిన రీఏజెంట్ సప్లై లేకపోవడం వల్ల ఇవాళ టెస్టులు కూడా టీ డయాగ్నోస్టిక్ సెంటర్ లో జరగడం లేదు అన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఇవాళ కనీసం బస్తీ దవాఖానలో మందులు సరఫరా చేసే తెలివి లేకపోయి, టీ డయాగ్నోస్టిక్ సెంటర్ లో రీఏజెంట్ సరఫరా చేసే తెలివి లేకపోయి, గా డాక్టర్లకు కనీసం గా జీతాలు వస్తున్నాయా లేవా రివ్యూ చేసే టైం లేదా రేవంత్ రెడ్డి గారు మీకు? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎట్లా తయారైపోయిందంటే, మొన్ననే చూశాం కొడంగల్లో 108 సకాలంలో రాకపోవడం వల్ల ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పేషెంట్ చనిపోయిండు. సకాలంలో 108 అందకపోవడం వల్ల, వైద్యం అందకపోవడం వల్ల ఇవాళ మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఇవాళ ఆయన వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ అధికార ప్రతినిధి జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నిరుపయోగ విమర్శలతోనే పరిమితమైందని ఎద్దేవా చేశారు. పేదలకు గృహాలు, యువతకు ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకెళ్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజల్లో అభివృద్ధి పదంలో కాంగ్రెస్ సర్కారును విశ్వసించి ముందుకు తీసుకెళ్తారని అన్నారు. రెడ్డి గారు బీసీలు బాగుపడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొస్తే వాళ్ళని పట్టుకొని మీరు ఆ రోజు ఉన్నది ఎవరు స్టేజ్ పైన? ఎస్సీ సామాజిక వర్గం మా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వెంకట్ స్వామి గారు ఉన్నారు. అదేవిధంగా మైనారిటీ చైర్మన్ అయిన మా ఫహీం ఖురేషి గారు ఉన్నారు, అజారుద్దీన్ గారు ఉన్నారు, మా పార్లమెంటేరియన్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది గౌడ్ సోదరులు ఉన్నారు, ముదిరాజ్ సోదరులు ఉన్నారు. వీళ్ళందరిని ఉద్దేశించి మీరు రౌడీలు, రౌడీ షీటర్లు అని ప్రస్తావిస్తారా? ఎంత ధైర్యం నీకు? ఏ విధంగా మాట్లాడుతావు అట్లా? నీకు కనపడ నీ ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరా? నీకే కేంబ్రిడ్జ్ లో చదివిరా? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతురా? కాకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డిగ్రీలు తీసుకొని ఇట్లా వచ్చిన నీ ఎంబడి తిరిగేటోళ్ళు, లేక ఐఏఎస్ లో ఐపీఎస్ లో నీ ఎంబడి తిరుగుతురా? ఏం మాట్లాడతావు? నేను కేటీఆర్ గారిని కోరుతున్నా,
ఖచ్చితంగా దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఒక దిక్కు బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన బీసీలను ఉద్దేశించి, ఎస్సీలను ఉద్దేశించి, ఎస్టీలను ఉద్దేశించి మాట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీ రానున్న జూబ్లీస్ ఎలక్షన్ లో ఏ విధంగా గెలుస్తుందో నేను కూడా చూస్తా. ఎలక్షన్ లో ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు, అదే విధంగా మా రెడ్డి సోదరులు, అదే విధంగా కమ్మ సోదరులు, వెలమ సోదరులు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు ముందుకు రావాలనే ఉద్దేశంతో తీసుకున్న చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ వాళ్ళకు హక్కుగా భావిస్తున్న దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటే వాళ్ళను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ప్రెస్ మిత్రులను కోరుతున్నా, మీరు ఎక్కడ పడితే అక్కడ కేటీఆర్ గారిని నిలదీయాలి. అదేవిధంగా అక్కడ ప్రచారంకి వస్తే కేటీఆర్ గారి వాళ్ళ పార్టీ సభ్యులను కానీ ప్రచారంలో అడగాలి. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు మీకు రౌడీ చీటలుగా కనబడితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళం కదా, మరి మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు ఏ విధంగా మమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు? ఎందుకు మా ఓట్లు కావాలి మీకు అని అడగాల్సి. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన కార్యాలయంలో దీపావళి సంబరాలు జోరుగా జరిగాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులతో పాటు కూటమి పార్టీల నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాణసంచా కాలుస్తూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ది ప్రాజెక్టుల అమల్లో దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. కలిసిమెలిసి ఉండాలో ఆ విధంగా ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకున్నాం. ఈ సందర్భంగా ప్రతి కుటుంబంలో వెలుగులు నిండాలని, భవిష్యత్తులో కూడా మనందరం కలిసిమెలిసి అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్కి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించే విధంగా, అది ఉపాధిలోను కానివ్వండి, వాళ్ళ వ్యాపారంలో కానివ్వండి, లేదా వాళ్ళ విద్యలో కానివ్వండి, సుఖ సంతోషాలతో నిండు మనసుతోటి ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున దీపావళి పండుగ శుభాకాంక్షలు. మియాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు ట్రై కమిషనరేట్ ప్రాంతాల్లో సెల్ ఫోన్ దోపిడీ చేస్తున్న 6 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మొహమ్మద్ అల్జాద్, మీర్జా ఫారూక్ బేగ్, సయ్యద్ సాజిద్, మొహమ్మద్ అమీర్, సయ్యద్ ఒమర్, అబ్దుల్ నవీద్లు ఉన్నాయి. వారు 700కి పైగా మొబైల్ ఫోన్లు, ఒక ఆటో రిక్షా, 2 హోండా యాక్టివా వాహనాలు, 2,50,000 నగదు దోచారని గుర్తించారు. వీళ్ళ మోడస్ ఆపరేటివ్ ఏమంటే ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ఎవరైతే ఉన్నారో A1 to A4 మొహమ్మద్ అజాజ్, ఫారూక్ బేగ్, సాజిద్, అలాగే అమీర్ అని చెప్పేసి వీళ్ళ 4 ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆటో వీళ్ళకి ఎవరైతే ఉన్నారో ఇజాజ్కి ఒక ఆటో ఉంది, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకుని వాజిద్ అనే దగ్గర నుంచి ఆటో తీసుకొని వీళ్ళు ఈ హైదరాబాద్, సైబరాబాద్ ఈ ట్రై కమిషనరేట్లు ఏంటంటే వీళ్ళు పొద్దున కూడా బయలుదేరి అక్కడి నుంచి వీళ్ళు కొంత ప్యాసింజర్లు వీళ్ళు ఒక అతను ఆటో డ్రైవర్ నడిపిస్తూ ఉంటాడు, ఎజాజ్ A1 అతను ఆటో నడిపిస్తూ ఉంటాడు. మిగతా 3 ఎవరైతే ఉన్నాడు A2, A3, A4 ఇలా 3 ప్యాసింజర్ల వెనుక కూర్చుంటారు. కూర్చొని ఈ బస్ స్టాప్లలో ఎక్కడైతే ఉంటారో బస్ స్టాప్లకు వెళ్తాం, అక్కడ ఎవరైనా ప్యాసింజర్ ఎక్కించుకుంటారు అనమాట. ముందరికి వెళ్ళాలి అని చెప్పేసి మేము వాళ్ళు అడుగుతారు ఎక్కడికి వెళ్ళాలి అని. వాళ్ళు అడిగినప్పుడు కస్టమర్ వాళ్ళు చెప్తారు మేము పలానా చోటుకి వెళ్ళాలని, మేము అక్కడికి వెళ్తున్నాం కూర్చోమని చెప్పేసి అతను ఎక్కించుకుంటారు. కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కానీ ఇంకా అటువంటి ఇంకేమో డబ్బులు కానీ అటువంటి ఏమంటే వాళ్ళని లాక్కొని వీళ్ళని భయపెట్టేసి ఆటోలోంచి గెంటేసి పంపించేస్తూ ఉంటారు. ఇటువంటి గత ఏప్రిల్ నుంచి ఈ రోజు గత 6 నెలల నుంచి వీళ్ళు చేస్తూ ఉన్నారు. దాదాపు 700 ఫోన్లు మేము తీసామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ ఫోన్లన్నీ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు A5 ఒకతను ఉన్నారు, ఉమర్ అని చెప్పేసి, ప్లస్ అట్లాగే నవీద్ అని చెప్పేసి A6 ఉన్నారు. వీళ్ళు ఈ ఫోన్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుని వాళ్ళు మార్కెట్లో అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. ఇది వీళ్ళ ఆపరేషన్. అంటే అన్ని రూట్లో తిరుగుతారు. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ మొదలైన తర్వాత అత్తాపూర్, రాజేంద్ర నగర్, ఈ ఏరియాస్ నార్సింగి, మాదాపూర్ ఇట్లా తిరుగుకుండా, అలాగే ఒక్కసారి ఇటువైపు ఈ రూట్ లో వచ్చినప్పుడు పంజాగుట్ట, కుకట్పల్లి, KPHB ఈ రూట్ లో వచ్చినప్పుడు ఇట్లా వస్తుంటారు.
అంటే ఓల్డ్ సిటీలో ఆల్రెడీ ఇంతమంది వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆల్రెడీ 2011 నుంచి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఒక A1 మీద 28 కేసులు ఉన్నాయి, A2 మీద ఈ ఫరూక్ బేగ్ మీద 13 కేసులు ఉన్నాయి, అట్లాగే సాజిద్ మీద 14 కేసులు ఉన్నాయి, అట్లాగే ఆమెర్ మీద 2 కేసులు ఉన్నాయి. ఎవరైతే A4 A5 ఉమర్ మీద ఒక కేసు స్నాచింగ్ కేసు ఉంది, చైన్ స్నాచింగ్ కేసు. బట్ వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి గత 6 నెలలుగా ఈ ప్యాసింజర్ లాగా ఎవరైతే అక్కడ మన షేరింగ్ ఆటోస్ తీసుకుంటారో బస్ స్టాప్ లో నిలబడి వాళ్ళ దగ్గర ఈ లోపల ఎక్కించుకున్న తర్వాత ఒకళ్ళని వాళ్ళ దగ్గర బలవంతంగా ఫోన్ లాక్కొని వాళ్ళని ఫోర్స్ఫుల్ గా వాళ్ళని కొట్టి దించేసి వాళ్ళు ఈ ఫోన్ లాక్కొని వెళ్ళిపోవడం ఉంటది. ఈ ఆటోకి నెంబర్ కూడా పెట్టుకోరు, ఎందుకంటే ట్రేస్ చేస్తామని చెప్పేసి ఆటో నెంబర్ కూడా తీసేసి వీళ్ళు ఈ విధంగా ఈ అఫెన్స్ చేయడం జరుగుతూ ఉన్నది. వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి. మళ్ళీ కూడా అదే ఇంత ముందు గత 2011 నుంచి ఇదే పనిగా ఇదే విధంగా చేస్తా ఉన్నారు. ఫోన్ లాక్కోవడం చేయడం, గత ఇంతకుముందు అరెస్ట్ కూడా చేయడం జరిగింది వీళ్ళని. అయినా కూడా వీళ్ళు వైఖరి మార్చుకోకుండా ఇదే విధంగా అఫెన్సులు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దీంట్లో ఈ 6 మందిని ఎవరైతే 4 అఫెండర్స్ వాళ్ళు వాళ్ళతో పాటు మిగతా 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలిసి ఇవన్నీ దొంగతనం చేసేవని చెప్పి వాళ్ళు కూడా ఇంతమంది వాళ్ళు మొబైల్ షాప్స్ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు కలిసి పనిచేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ అరెస్ట్ చేయడం జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ మా స్టాఫ్ వీళ్ళని కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మొత్తం ఒక 20 ఫోన్లు వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఫోన్ అమ్మడానికి రెడీగా పెట్టుకున్న ఫోన్లు ఉన్నాయి. అలాగే ఒక ఆటో ఏదైతే యూజ్ చేశారో ఈ అఫెన్స్ లో అదొకటి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే హోండా యాక్టివా వెహికల్స్ వీళ్ళతో కొనుక్కున్నారో అది 2 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఒక 2,50,000 అమౌంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమౌంట్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కల్తీ మద్యం కేసుల్లో కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరిక. ప్రజల ప్రాణాలతో ఆటపట్టే వారిని తప్పకుండా జరిమానా చేస్తామని స్పష్టం. అసలైన దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. సచివాలయంలో రైతు నేస్తం ప్రారంభించిన మంత్రి తుమ్మల. రబీకి విత్తనాలు సబ్సిడీపై రైతులకు పంపిణీ. వ్యవసాయోత్పత్తి పెంపుతో రైతుల ఆదాయం పెంచే సంకల్పం. విత్తన నాణ్యతపై అధికారులకు కఠిన సూచనలు. పేర్లింగంపల్లి బస్తీ దవాఖానాపై హరీష్ రావు ఘాటు విమర్శలు. మందుల సరఫరా పరీక్షల కొరతలను ఆవేదనతో తెలియజెప్పిన మాజీ మంత్రి. బస్తీ దవాఖానాల పనితీరును వెంటనే మెరుగుపరచాలని డిమాండ్. జూబ్లీహిల్స్ అభివృద్ధి లేకపోవడంలో బీఆర్ఎస్ పై బండి సంజయ్ మాటల దాడి. పన్ను డబ్బుతో విలాస జీవితం గడుపుతున్నారని బండి ఆరోపణ. హామీలు ఎన్నికల సమయంలో మార్చిపోతున్నాయని బండి విమర్శ. తిరుమలలో కుండపోత వర్షం, భక్తులకు ఇబ్బంది. భక్తుల సౌకర్యానికి దేవస్థానం ప్రత్యేక చర్యలు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్త సూచనలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి